హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గత 10 రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నాడు అన్వేషణ. ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా అటు తెలంగాణలో అయినా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వారిపైన కేసులు నమోదవుతున్నాయి. రీసెంట్గా లోకల్ బాయ్ నాని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం. లోకల్ బాయ్ నాని అనే వ్యక్తి ఒక యూట్యూబర్. వైజాగ్లో సముద్రంలో చేపలు పడుతూ ఉంటాడు. అతనికి దాదాపు 22 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన 2-3 సంవత్సరాల నుండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడని నేను చాలాసార్లు చెప్పినా వినలేదని అన్వేషణ అంటే ప్రపంచ యాత్రికుడు అయినటువంటి అన్వేష్ చెప్పాడు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు టీవీలలో, న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం. 22 లక్షల మంది సబ్స్క్రైబర్లు పెట్టుకున్న లోకల్ బాయ్ నాని తన ఫాలోవర్స్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. అందుకే అంటారు పెద్దల మాట సద్దిమూటని. అప్పుడే అన్వేషణ చెప్పిన మాట వినింటే ఇప్పుడు లోకల్ బాయ్ నానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అలా వినకపోగా చాలామంది బెట్టింగ్ యాప్లను నమ్మి మోసపోవడానికి కారణమయ్యాడు. ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఇతను బెట్టింగ్ ప్రమోషన్ వల్ల సంపాదించిన డబ్బులంతా ఇప్పుడు లాయర్లకు, కోర్టుకు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. భయ్యా సన్నీ యాదవ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇతనుకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇతను ఒక వరల్డ్ బైక్ రైడర్. 47 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇతను పెట్టే ప్రతి వీడియో ముందు బెట్టింగ్ ప్రమోషన్, వెనుక భాగంలో బెట్టింగ్ ప్రమోషన్. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల దాదాపు 30 కోట్లు సంపాదించాడని భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది. భయ్యా సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడు. ఈయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇతను చేసే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల తనను ఫాలో అయ్యే చాలామంది అప్పుల పాలయ్యారు. చాలా ఇంటర్వ్యూలలో భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం పెద్దగా తప్పేం కాదని, యూట్యూబ్ నుండి వచ్చే డబ్బులు నాకు చాలట్లేదని, నాకు ఎక్కువ డబ్బులు కావాలని అంటున్నాడు. భయ్యా సన్నీ యాదవ్ ఇంతమంది ఉసురుతో బైక్ రైడ్ చేయాల్సిన అవసరమేముంది? అలాగే మూడో వ్యక్తి పర్షియన్ బాయ్ ఇమ్రాన్ అన్న. ఇతను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడని తాజాగా ప్రపంచ యాత్రికుడు అయినటువంటి అన్వేష్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల దాదాపు 20 కోట్లు సంపాదించాడని అన్నాడు. ఇతను ఒక పాకిస్తాన్ ముస్లిం అని, తన ఫాలోవర్స్ అందరినీ తప్పుదోవ పట్టించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాడని అన్వేషణ అన్నాడు. ఈ బెట్టింగ్ యాప్స్లు నమ్మి యువత చెడిపోతుందని, వాళ్ళ కుటుంబం రోడ్డున పడుతుందని, చివరకు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని అన్వేషణ అన్నాడు. ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు తెలంగాణ పోలీసులు, అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అన్నారు.